భగవద్గీత 14వ అధ్యాయము చతుర్దశాధ్యాయం గుణత్రయ విభాగ యోగం. శ్లోకం 1-10. పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. తాత్పర్యం: శ్రీభగవానుడు పలికెను, సర్వోత్తమము పరమాత్మ విషేకము అయిన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను. ఈ జ్ఞానాన్ని పొందిన మునులు దేహబంధం నుండి విడివడి పరమసిద్ధి అయిన మోక్షాన్ని పొందారు. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః. సర్గేపి నోపజయస్తే ప్రళయే న వ్యతంతి చ. తాత్పర్యం: ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి మునులు నా స్వరూపాన్ని పొందారు. వారు సృష్టికాలంలో జన్మించరు, ప్రళయకాలంలో దుఃఖించరు. మమ యోనిర్మహద్బ్రహ్మ తస్మిన్ గర్భం దధామ్యహం సంభవః సర్వభూతానాం తతో భవతి భారత. తాత్పర్యం: అర్జునా, త్రిగుణాత్మిక అయిన ప్రకృతి నాకు యోనిస్థానం. అందులో నేను సృష్టి బీజాన్ని ఉంచుతాను. అనంతరం సర్వభూతాలు సృష్టించబడుతున్నాయి. సర్వయోనిషు కౌత్తేయ మూర్తయః సంభవంతి యాః తాసాం బ్రహ్మ మహద్యోన్యః అహం బీజప్రదః పితా. తాత్పర్యం: కౌంతేయ, దేవ, పితృ, మనుష్య, పస్వాది యోనుల నుండి ఉత్పన్నమైన గేహాలన్నింటికీ ప్రకృతి జనని, బీజప్రదాతనైన నేను జనకుణ్ణి. సత్వం రజస్తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం. తాత్పర్యం: అర్జునా, ప్రకృతి నుండి సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు సంభవించాయి. ఇవియే నిర్వికారమైన ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనామయం. సుఖసద్గేన బధ్నాతి జ్ఞానసద్గేన చానధ. తాత్పర్యం: అనషా, వీటిలో సత్వగుణం నిర్మలము, శాంతము, ప్రకాశ స్వభావము అయి ఉంది. ఇది జ్ఞానాసక్తిని, సుఖాసక్తిని కలిగించి ఆత్మను బంధిస్తోంది. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసగ్న సముద్భవం తన్నిబధ్నాతి కౌంతయ కర్మసల్గిన గేహినం. తాత్పర్యం: రజోగుణం రాగాత్మకం, తృష్ణ నుండి ఉత్పన్నమవుతోంది. ఇది జీవునికి వివిధ కర్మల యందు రాగాన్ని కలిగించి వివిధ ఫలాలను పొందవలెననే ఆశను పురికొల్పి బంధిస్తోంది. తమస్త్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం. ప్రమాదాలస్య నిద్రావ్యః తన్నిబధ్నాతి భారత. తాత్పర్యం: భారత, తమోగుణం ఆవరణశక్తి ప్రధానమైన ప్రకృతి అంశం నుండి ఉత్పన్నమే దేహధారులందరికీ మోహాన్ని కలిగిస్తోంది అని గ్రహించు. ఇది మరపు, మత్తు, నిగ్ర మొదలైన వాటిచేత ఆత్మను శరీరంలో బంధించేదిగా ఉంది. సత్వం సుఖే సజ్జయతి రజః కర్మణి ఘారత జ్ఞానమావృత్య తు తమః ప్రమాదే సజ్ఞయత్యుత. తాత్పర్యం: అర్జునా, సత్వగుణం దుఃఖశోకాది కారణాలు ఉన్నప్పటికీ జీవునికి సుఖాన్ని చేకూర్చుతోంది. ఇదేవిధంగా దుఃఖశోకాలు ఉన్నప్పటికీ రజోగుణం కర్మలను ఆచరించేలా చేస్తోంది. తమోగుణం మహాత్ముల వద్ద విన్న సత్యోపదేశాన్ని మరుగుపరిచి విస్మృతి కలుగజేస్తోంది. రజ సమశ్చావిభూయ సత్వం భవతి ఘారత రజస్ సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. తాత్పర్యం: భారత, సత్వగుణం రజస్తమములను ఆక్రమించి ప్రబలమవుతోంది. రజోగుణం సత్వ, తమములను తిరస్కరించి ప్రాధాన్యం పొందుతోంది. తమోగుణం సత్వ, రజములను పరాభవించి పైకి వస్తోంది. భగవద్గీత చతుర్దశాధ్యాయం గుణత్రయ విభాగ యోగం. శ్లోకం 1-10. క్లుప్తముగా శ్రీభగవానుడు పలికెను, సర్వోత్తమము పరమాత్మ విషేకము అయిన జ్ఞానాన్ని నీకు మళ్ళీ చెబుతాను. ఈ జ్ఞానాన్ని పొందిన మునులు దేహబంధం నుండి విడివడి పరమసిద్ధి అయిన మోక్షాన్ని పొందారు. ఈ జ్ఞానాన్ని ఆశ్రయించి మునులు నా స్వరూపాన్ని పొందారు. వారు సృష్టికాలంలో జన్మించరు, ప్రళయకాలంలో దుఃఖించరు. అర్జునా, త్రిగుణాత్మిక అయిన ప్రకృతి నాకు యోనిస్థానం. అందులో నేను సృష్టి బీజాన్ని ఉంచుతాను. అనంతరం సర్వభూతాలు సృష్టించబడుతున్నాయి. కౌంతేయ, దేవ, పితృ, మనుష్య, పస్వాది యోనుల నుండి ఉత్పన్నమైన గేహాలన్నింటికీ ప్రకృతి జనని, బీజప్రదాతనైన నేను జనకుణ్ణి. అర్జునా, ప్రకృతి నుండి సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు సంభవించాయి. ఇవియే నిర్వికారమైన ఆత్మను శరీరంలో బంధిస్తున్నాయి. అనషా, వీటిలో సత్వగుణం నిర్మలము, శాంతము, ప్రకాశ స్వభావము అయి ఉంది. ఇది జ్ఞానాసక్తిని, సుఖాసక్తిని కలిగించి ఆత్మను బంధిస్తోంది. రజోగుణం రాగాత్మకం, తృష్ణ నుండి ఉత్పన్నమవుతోంది. ఇది జీవునికి వివిధ కర్మల యందు రాగాన్ని కలిగించి వివిధ ఫలాలను పొందవలెననే ఆశను పురికొల్పి బంధిస్తోంది. ఘారత,
తమోగుణం ఆవరణ శక్తి ప్రధానమైన ప్రకృతి అంశం నుండి ఉత్పన్నమే దేహధారులందరికీ మోహాన్ని కలిగిస్తోంది అని గ్రహించు. ఇది మరపు, మత్తు, నిగ్ర మొదలైన వాటిచేత ఆత్మను శరీరంలో బంధించేదిగా ఉంది. అర్జున, సత్వగుణం, దుఃఖశోకాది కారణాలు ఉన్నప్పటికీ జీవునికి సుఖాన్ని చేకూర్చుతోంది. ఇదేవిధంగా దుఃఖశోకాలు ఉన్నప్పటికీ రజోగుణం కర్మలను ఆచరించేలా చేస్తోంది. తమోగుణం మహాత్ముల వద్ద విన్న సత్యోపదేశాన్ని మరుగుపరిచి విస్మృతి కలుగజేస్తోంది. గారత, సత్వగుణం రజస్తమములను ఆక్రమించి ప్రబలమవుతోంది. రజోగుణం సత్వ, తమములను తిరస్కరించి ప్రాధాన్యం పొందుతోంది. తమోగుణం సత్వ, రజములను పరాభవించి పైకి వస్తోంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.